సంతోషించుడి, యెరూషలేము నివాసులరా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము పట్టణములోనికి ఏ విధంగా ప్రవేశిస్తారో, ఆయన రాకడ ఎలా ఉంటుందో, రాజు ఏ విధంగా మరి దీనుడుగా రాబోతున్నాడో దానిని గురించి తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ లేఖన భావనం మనకేమని తెలియజేస్తుంది? యేసయ్య వస్తాడని ఆయన రాకడకు దాదాపుగా 700 సంవత్సరాల నుంచి వాక్యము చెబుతూనే ఉంది. కానీ యేసయ్య వచ్చి ఆయన పనంతా ముగించి, ఆయన మరణించి పాతిపెట్టబడి తిరిగి లెగిచి మరలా ఆయన పరలోకానికి వెళ్ళిపోయినా కూడా అక్కడ యూదులు ఆయనే మెస్సయ్య అని గుర్తించలేదు. ఇప్పుడు మనం ఎందుకు ఈ లేఖనాన్ని ధ్యానం చేస్తున్నాం? మనము కూడా యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడ ఖచ్చితంగా ఆయన వస్తారని తెలిసినా కూడా మనము కూడా మన పనుల్లో మనం బిజీగా ఉండి, మనకు తెలిసిన జ్ఞానము చేత మన ఇష్టానుసారంగా సమయాన్ని వ్యర్థపరుచుకొని దేవుని రాకడకు సిద్ధపాటు ఉందా లేదా? దేవుని రాకడకు సిద్ధపడమని 700 సంవత్సరాల ముందే దేవుడు వారికి ముందుగా తెలియజేశాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1వ వచనం నుండి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పేగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో నున్న గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడలా అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ఇక్కడ చూడండి, అక్కడ ఏం చెప్తుంది మనకి జకర్యా గ్రంథములో? ఆయన గాడిదయు గాడిద పిల్ల మీదయు ఎక్కి వచ్చును. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? అక్కడేమో ప్రవచనం చెప్పబడింది, ఇక్కడేమో యేసు ప్రభువారు ఆ ప్రవచనపు నెరవేర్పును చూపిస్తున్నాడు. జకర్యాలో ఏం కనపడుతుంది? వస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఏం కనపడుతుంది? వచ్చాడు. అన్ని తెలుసు, కానీ యేసయ్య ఇక్కడ మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, తాను ఏదైతే చేయదలిచాడో దానిని 700 సంవత్సరాలకి పూర్వమే మనకు వినిపించాడో అది ఇప్పుడు నెరవేర్పులోనికి తీసుకొచ్చాడు. మత్తయి సువార్తలో ఏం కనపడుతుంది? నెరవేర్పు కనపడుతుంది. 700 సంవత్సరాలకు పూర్వం ఏం కనపడుతుంది? నేను పలానా రోజు వస్తాను, మీరు జాగ్రత్త అని చెప్పిన వాక్యం కనపడుతుంది. జకర్యా ఏం చెప్తున్నాడు? ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి వచ్చును అని చెప్తున్నాడు. ఇక్కడ యేసయ్య తన శిష్యులను పంపించి ఏం తీసుకురమ్మంటున్నాడు? అక్కడ ఒక గాడిద పిల్లయు ఉంటవి గనుక వాటిని విప్పి తీసుకుని రండి. లేఖనము యొక్క ప్రవచనం అక్కడ, ఇక్కడ లేఖనము యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పు ఇక్కడ మత్తయి సువార్తలో మనకు కనపడుతుంది. సో అంటే ప్రవచనము నెరవేర్చబడింది. ఇప్పుడు నీకు ముందున్నటువంటి ప్రకటన గ్రంథములోని ప్రవచనాలన్నీ నెరవేర్చబడతాయని నువ్వు ఖచ్చితంగా నమ్మాలి. వారు నమ్మలేదు గనుక వారందరూ శపించబడ్డారు. మనము నమ్ముతున్నామని చెప్పి మనం కూడా మోసపోతే మనము కూడా శపించబడతాం. యేసయ్య వారిని గురించి ఏడ్చాడు. యేసు ప్రభు వారిని గురించి అక్కడ ఉన్నటువంటి సామాన్యులు, ఎవరు పెద్ద పెద్ద జ్ఞానం కలిగిన వాళ్ళు కాదు, సామాన్యులు ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని ఆయనను స్వాగతం పలుకుతున్నారు. మీరందరూ తీసుకొచ్చారుగా చక్కగా మట్టలో. వారందరూ ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని వారి వస్త్రములను తీసి నేల మీద పరిచి, ఈయన మా రాజు, మా ప్రభువు, తండ్రి అయిన దావీదు కుమారుడు, దావీదు పేరట వచ్చినటువంటి ప్రభు అని రకరకాలుగా స్తుతిస్తున్నారు ఆయన్ని. అసలు స్తుతించవలసినటువంటి వారు, స్తుతించమని బోధించవలసినటువంటి వారందరూ ఏమైపోయారో ఆయనను అంగీకరించినటువంటి స్థితిలో ఉన్నారు. లేఖనము మన హృదయంలో లేకపోతే ప్రవచనపు నెరవేర్పులో మనము కూడా విడిచిపెట్టబడతాం. కానీ దేవుని మహాకృపను బట్టి ఆయన మనకి కనబరుచుకొని మనలను ఆయన తన సొంత బిడ్డలుగా మార్చుకోవడానికి ఆయన ఇష్టపడి వచ్చాడు. ఇప్పుడు మన విషయంలో కూడా ఏడిపించేటువంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు.
లేఖనాలు మన ముందున్నాయి. యేసు ప్రభు వారు యెరూషలేము గురించి ఏడుస్తున్నారు, కారణం వాళ్ళు నాశనం అవుతారని. మరి మనల గురించి కూడా ఆయన ఏడ్చేటువంటి పరిస్థితి వస్తే మన నాశనము ఆయనకి ఎంత దుఃఖాన్ని కలిగిస్తుందో ఆలోచన చేయాలి. ఇక్కడ దేవుడు లేఖనాన్ని మనకి పంపుతున్నాడు, వినిపిస్తున్నాడు అని అంటే అది జరిగిందా, జరుగుతుందా, జరగబోతుందా మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. సో జరుగుతుందని ముందే చెప్పాడు, జరగబోయే దాని గురించి కూడా చెప్పాడు ఆయన మనకి. ఇక్కడ చూడండి, 4 సువార్తలలో కూడా యేసు ప్రభువారు యెరూషలేములోకి వెళ్ళినటువంటి సంఘటనను వివరించారు. ఒక్కొక్క సువార్తలో ఒక్కొక్క రకంగా కనపడుతుంది. ఒక్కొక్క సువార్తలో ఒక్కొక్క విషయాన్ని దేవుడు మనకి తెలియజేస్తూ వస్తాడు. మనకి కూడా లేఖనాలు ఇవ్వబడ్డాయి, జరగబోయేటువంటి సంగతులు చెప్పబడ్డాయి. ఆ సంగతుల కొరకు సిద్ధపాటు ఎలా ఉంది? మనం సరిగా లేఖనాన్ని ధ్యానము చేయకపోతే దేవుని రాకడ మిస్ అయిపోతాం. మనకి రాజు ఎవరు అనంటే మన హృదయములను పరిపాలన చేస్తున్నటువంటి వాడే మన రాజు. తన పిల్లల విషయంలో అటువంటి కార్యాలు చేయగలడు. సో మన విషయంలో కూడా దేవుడు లేఖనాన్ని అనుసరించి నడుచుకుంటే జరగబోయేటువంటి సంఘటనలు ఏమిటో, నీ పరిస్థితి ఏంటో, నీ జీవితం ఎలా ఉంటుందో వీటన్నిటినీ నీకు చూపించగలడు. నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తుని వారందరూ ఏం చేస్తున్నారు? పండగ రూపంలో ఆచరించి ఆయన్ని ఊరేగిస్తున్నారు. మరి మనమైతే క్రీస్తుని వెంబడించేటువంటి వారముగా ఆయన ఒలీవ కొండల దగ్గర నుండి తూర్పు గుమ్మము గుండా యెరూషలేములోకి ఎలాగో మొదటి రాకడలో వెళ్ళాడో, రెండవ రాకడలో కూడా ఒలీవ కొండల మీదకి దిగి వస్తాడు. ఆయనతో పాటు మనమందరము కూడా ఆయనను వెంబడించేటువంటి వ్యక్తులుగా సిద్ధపడాలి. ఇంకా నీ సిద్ధపడి దేనికో నాకు అనవసరం. నువ్వు పెళ్లి కోసం సిద్ధపడుతున్నావా, వ్యాపారం కోసం సిద్ధపడుతున్నావా, ఉద్యోగం కోసం సిద్ధపడుతున్నావా, అది నాకొద్దు. నేను చెప్పేది ఏంటంటే, నువ్వు క్రీస్తు యొక్క రెండవ రాకడలో ఆయనతో పాటు ప్రముఖులైనటువంటి వారందరినీ ఆయన వెంట పెట్టుకొస్తానన్నాడు. నువ్వు ఆ గుంపులో ఉండటానికి ఇప్పుడు సిద్ధపడాలి. హల్లెలూయా.